హాయ్ ఫ్రెండ్స్, ఇండియా పోస్ట్ నుండి మనకు జీడీఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు టోటల్గా అయితే 25,000 ప్లేస్ అయితే వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అయితే మనకు మెరిట్ ఆధారంగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫుల్గా చూసుకునే విధంగా ఇచ్చారు. మనకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లో మనం గమనించే కింద ఇచ్చారు. మనకు దీనికి సంబంధించి గ్రామీణ డాక్ సేవ క్లిక్ చేసుకుంటే మనకు అఫీషియల్గా చూసుకోవచ్చు. ఈ విధంగా నోటిఫికేషన్ చూసుకోవచ్చు. కొత్తగా విజిట్ చేసిన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు జీడీఎస్ నోటిఫికేషన్ సంబంధించి. మరి నోటిఫికేషన్ ద్వారా మనకు జీడీఎస్ అదేవిధంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. మరి జీడీఎస్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఇచ్చారు. మనకు ఎస్ఎస్సి ఇచ్చారు. స్కూల్ సెకండరీ స్కూల్కి ఎగ్జామినేషన్ సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్ దీనికి. మరి దీనికి సంబంధించి మనకు స్పెషల్ ప్రొఫెషనల్ ఇన్ రెస్పెక్ట్ నాలెడ్జ్కి సంబంధించి లోకల్కి అయితే మనకు లాంగ్వేజ్ రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి అయితే తెలుగు అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు నార్త్ ఇండియాకి అప్లై చేసుకున్నట్టయితే హిందీ అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్ దీనికి. మస్ట్ అండ్ షుడ్ ఇది అయితే మనకు. నెక్స్ట్ వన్ మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎమిట్మెంట్ అలవెన్స్కి సంబంధించి శాలరీ మనం చూసుకుంటే మనకు ఈ విధంగా ఇచ్చారు. ఫస్ట్ వన్ కేటగిరీకి సంబంధించి బీపీఎంకి సంబంధించి 12,000 నుండి మనకు 29,000 ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అదేవిధంగా డాక్ సేవకు సంబంధించి మనకు 10,000 నుండి మనకు 20,000 ప్లస్ అయితే ఇవ్వడం జరుగుతుంది శాలరీకి సంబంధించి పర్ మంత్. మరి నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకునే విధించారు. మనకు మినిమం 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఈ విధంగా ఇచ్చారు. మనకు షెడ్యూల్ క్యాస్ట్కి అదేవిధంగా ఎస్టీ ఎస్సీకి సంబంధించి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు మనకు. నెక్స్ట్ వన్ పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించి 10 ఇయర్స్. అదేవిధంగా పీడబ్ల్యూడీలో మనకు బీసీ సంబంధించి ఓబీసీకి సంబంధించి 13 ఇయర్స్. నెక్స్ట్ పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి 15 ఇయర్స్ అనేది మొత్తంగా మనకు టోటల్గా ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకు అదర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ వన్ ఇచ్చారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్కి సంబంధించి ఇచ్చారు. థర్డ్ వన్ సంబంధించి అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లివ్లీహుడ్ ఇచ్చారు. ఈ విధంగా అయితే మనకు అదర్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు స్పెషల్ రిజర్వేషన్ సంబంధించి మనకు పీడబ్ల్యూ వాళ్ళకైతే ఇక్కడ ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ కింద అయితే మనకు బీపీఎం ఏబీపీఎం డాక్ సేవకు సంబంధించి దీనికి సంబంధించి రిజర్వేషన్ సబ్ కేటగిరీ డిసేబిలిటీకి సంబంధించి అయితే మనకి ఇచ్చారు. ఎల్బీ ఇచ్చారు. లో విజన్కి సంబంధించి 1% అయితే ఇవ్వడం జరిగింది. హెచ్హెచ్కి సంబంధించి 1%. అదేవిధంగా ఓహెచ్ ఏహెచ్ ఓఏకి సంబంధించి 1% ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీకి సంబంధించి 1%. ఈ విధంగా అయితే స్పెషల్ ఇక్కడ మనకు పీడబ్ల్యూఎల్కి చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకు సెలక్షన్ క్రైటీరియాకి సంబంధించి అయితే ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ఓన్లీ మనకు మెరిట్ ద్వారా అయితే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు మనం చూసుకోవచ్చు. ద అప్లికేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకు సిస్టమ్ జనరేట్ మెరిట్ లిస్ట్ అనేది చేస్తుంది ఇచ్చారు చూసుకోవచ్చు. ఓన్లీ మెరిట్ ద్వారా అయితే నోటిఫికేషన్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్. దీనికి సంబంధించి మనం గ్రేడ్ పాయింట్ చూసుకుంటే ఇచ్చారు. A1కి సంబంధించి 10 పాయింట్స్. అదేవిధంగా మల్టిపుల్ ఫ్యాక్టర్కి సంబంధించి 9.5 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా A2కి సంబంధించి 9 పాయింట్స్ గ్రేడ్. అదేవిధంగా మల్టిపుల్ ఫ్యాక్టర్కి సంబంధించి 9.5 ఈ విధంగా అయితే చూసుకోవచ్చు కంప్లీట్గా. మరి నోటిఫికేషన్ సంబంధించి హౌ టు అప్లై కింద అయితే మనం ఏ విధంగా అప్లై చేయాలంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లింక్ అనేది మనకు india.post.gov. అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన వీడియో డిస్క్రిప్షన్ అని ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫుల్ నోటిఫికేషన్ కానీ చూడొచ్చు అక్కడ నుండి మీరు. మరి నోటిఫికేషన్ సంబంధించి మనకు సెలెక్ట్ అయిన వారికి అయితే ఒరిజినల్ డాక్యుమెంట్తో అయితే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి మార్క్ షీట్ ఒరిజినల్, అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ వాళ్ళైతే సదరన్ సర్టిఫికేట్, పీడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అదేవిధంగా ట్రాన్స్జెండర్కి సంబంధించి సర్టిఫికేట్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ అనేది మనకు ఒరిజినల్తో అదే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనకు 2 సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ కానీ మనం వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్. దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా అయితే మనకు గ్రామీణ డాక్ సేవకు నుంచి పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారు. మనకు ఆన్లైన్ 1 టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి 31 ఆగస్ట్ నుండి స్టార్ట్ అయ్యి మనకు 19th సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. సెకండ్ వన్ చూసుకుంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా అండ్ ఫీ పేమెంట్కి సంబంధించి 2 సెప్టెంబర్ నుండి మనకు 21 సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. థర్డ్ వన్ కరెక్షన్ విండోకి సంబంధించి కరెక్షన్ ఇన్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మనకు ఆన్లైన్ ఫీకి సంబంధించి ప్రతిదీ అయితే మనకు 23 సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయ్యి 24 సెప్టెంబర్ అయితే వరకు ఉంటుంది కరప్షన్ వీడియోకి సంబంధించి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు ఇండియా పోస్ట్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. కొత్తగా విచ్ చేసిన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.